వైకాపా ప్రభుత్వ హయాంలో వైకాపా నేతలు చేసినటువంటి అక్రమాలు, అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది నేతలు అధికార దుర్వినియోగానికి ఎలా పాల్పడ్డారు అని చెప్పేందుకు ఈ ఘటన ఒక ఉదాహరణగా అయితే నిలుస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని కొంతమంది అవకతవకలకి, అక్రమాలకి పాల్పడినటువంటి సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఘటన కూడా దానికి ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. గతంలో తుడా చైర్మన్గా అలాగే ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతను అధికారాన్ని ఉపయోగించి అధికార దుర్వినియోగానికి ఎలా పాల్పడ్డారనేది మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే, అతను తిరుమల తిరుపతి దేవస్థానానికి బ్రేక్ దర్శనం కోసం మహా అయితే బ్రేక్ దర్శనంలో భాగంగా ఒక లెటర్ మీద, అంటే ప్రజాప్రతినిధి ఇచ్చేటువంటి ఒక లెటర్ మీద 1+5 అంటే 6గురికి మాత్రమే అవకాశం ఉంటుంది బ్రేక్ దర్శనం చేసుకునేటువంటి అవకాశం. కానీ తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని ఆయన ఎలా దుర్వినియోగం చేశారని చెప్పడానికి ఈ లెటర్ ఒక ఉదాహరణ. ఒక్క లెటర్ మీద డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి MA BL PhD ఆయన పేరు మీద ఉన్నటువంటి ఈ లెటర్ తోటి ఆయన అధికార దుర్వినియోగం చేస్తూ 6గురికి మాత్రమే దర్శనం అవకాశం ఇవ్వాల్సింది పోయి 55 మందికి ఆయన ఒక లెటర్ మీద అవకాశం ఇవ్వడం, అది అసలు ఇప్పుడు నిజంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా అయితే మారింది. ఒక VIP బ్రేక్ దర్శనం లెటర్ మీద కేవలం 5 లేదా 6గురు మాత్రమే దర్శనం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మామూలుగా VIP బ్రేక్ దర్శనం మీద 6గురు దర్శనం చేసుకోవడానికి వెళ్తేనే సాధారణ భక్తులకి కాస్త అసౌకర్యం కలుగుతుంది అనేటువంటి భావన ఆ సాధారణ భక్తుల్లో ఉంటుంది. అలాంటిది ఒక లెటర్ మీద 55 మంది VIP బ్రేక్ దర్శనం చేసుకునేలాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటే నిజంగా అతను ఏమనాలో కూడా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు ఒక లెటర్ మీద మీరు చూసుకున్నట్లయితే హీరేంద్ర ప్రసాద్ అతని పేరు మీద 6గురు మెంబర్స్. నెక్స్ట్ ఢిల్లీ బాబు అతని పేరు మీద 4గురిని, శ్రీనివాసల నాయుడు పేరు మీద 4గురిని, వెంకటేశ్వరరావు పేరు మీద 2ని, గురవయ్య పేరు మీద 6గురిని, వెంకట్రాజు పేరు మీద 4గురిని, రాజ్ కిరణ్ పేరు మీద 6గురిని, రమేష్ పేరు మీద 4గురిని, కిషోర్ రెడ్డి పేరు మీద 3గురిని, అలాగే శశికుమార్ పేరు మీద 5గురిని, నెక్స్ట్ కృష్ణమూర్తి నాయుడు ఆయన పేరు మీద 5గురిని, వేణుగోపాల్ జీ పేరు మీద 4 నుంచి 5గురిని. మొత్తంగా చూసుకున్నట్లయితే 6+4+4+2+6+4+6+4+3+3+5+5+4 అంటే ఒక లెటర్ మీద 55 మందిని శ్రీవారి దర్శనం చేసుకునేలాగా వారికి అవకాశం కల్పిస్తూ సామాన్య భక్తుల్ని ఇబ్బంది పెట్టారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఎందుకంటే ఒక లెటర్ మీద 5గురిని లేదా 6గురిని పంపించడం అనేది ఇప్పటి వరకు ఆనవాయితీగా వస్తుంది బ్రేక్ దర్శనంలో. ఆ రూల్స్ అన్నింటినీ కూడా అతిక్రమించి నిజంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి తన చేతిలో ఏదో అధికారం ఉంది కదా అని తనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో, లేకపోతే తన బంధుమిత్రుల్లో, లేకపోతే తనకు కావాల్సిన వాళ్ళను, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో స్వామివారి దర్శనానికి ఇలా ఒక లెటర్ మీద 55 మందిని పంపించడం అనేది అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా ఎలా చేయగలిగారంటూ కూడా సామాన్య భక్తులు ప్రశ్నించేటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా ఇలా 1 కాదు 2 కాదు, నిజంగా కొంతమంది వైకాపా నేతలు గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, అవకతవకలు ఒక్కొక్కటిగా అన్ని రంగాల్లో కూడా బయటపడుతూ ఉన్నాయి. ఒక లెటర్ మీద 55 మంది దర్శనానికి వెళ్ళడం అంటే ఈ 55 మంది కోసం ఎన్ని రూమ్స్ బుక్ చేసి ఉంటారు? సాధారణ భక్తులకి తిరుమలలో రూమ్స్ దొరకట్లేదు అంటే ఎక్కడి నుంచి దొరుకుతాయి? ఒక లెటర్ మీద 55 మందిని ఇలా దర్శనానికి పంపిస్తే మిగతా సామాన్య భక్తులు కానీ, అసలు కాలినడకన వెళ్ళేటువంటి భక్తులు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతుంటారు? అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలా విస్మరించారు? ఒక ప్రజాప్రతినిధి అయ్యండి ప్రజల కోసం ఆయన పనిచేయాల్సింది పోయి తన బంధుమిత్రుల కోసమో, కార్యకర్తల కోసమో, లేకపోతే తనకు కావాల్సిన వారి కోసమో ఇలా లెటర్లు ఇవ్వడం ఏంటంటూ కూడా సామాన్య భక్తులు అయితే నిజంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది జరిగింది ఎప్పుడు? 30/4/2023 సంవత్సరం.
ఆ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పాలక మండలి చైర్మన్ ఆయన ఏం చేస్తున్నారు, ఒక లెటర్ మీద 55 మందిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దర్శనానికి బ్రేక్ దర్శనానికి పంపిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తున్నారు, పోనీ ఈవో ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తున్నారంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని కూడా ఇప్పుడు చాలా మంది సామాన్య భక్తులు అయితే ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి ఒక లెటర్ మీద 55 మందిని దర్శనానికి, అది కూడా బ్రేక్ దర్శనానికి పంపించడం అంటే నిజంగా అక్కడ దర్శనం కాక స్వామివారిని లిప్త కాలం పాటు దర్శనం చేసుకుంటే చాలు మా జన్మ ధన్యమైద్దని ఎంతో మంది వేలాది మంది భక్తులు అయితే రోజు స్వామివారి దర్శనం కోసం అక్కడ పడిగాపులు కాస్తూ ఉంటారు. అటువంటి వారి పరిస్థితి ఏంటి? ఇలా ఒక లెటర్ మీద 55 మందిని దర్శనానికి పంపిస్తే ఉంటే నిజంగా సామాన్యుల భక్తులు క్యూ లైన్లో గంటల గంటల తరబడి నిలవబడక ఇంకేం చేస్తారు? తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని ఏర్పాట్లు చేసినా ఇలా ఒక లెటర్ మీద ఎంతో మంది లోపలికి వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ ఉంటే క్యూ లైన్లో ఉన్న వాళ్ళ ఇబ్బందులు పడితే ఏమవుతుంది మరి? ఇది నిజంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, నాకు ఆ శ్రీవారి మీద అమితమైనటువంటి భక్తి గౌరవం ఉన్నాయని చెప్తున్నారు. మరి దేవుడి మీద అంత నమ్మకం, గౌరవం, ప్రేమ, భక్తి ఉన్న వాళ్ళు ఇలా ఎవరైనా చేస్తారా? ఒక లెటర్ మీద 55 మందిని పంపించడం అంటే ఎంత దారుణమైన విషయమో ఆయన అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.